వృషభ లగ్నం, వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి వృషభ లగ్నం వాళ్ళకు కూడా లగ్నంలో గురువు సంచరించడం వల్ల లగ్నంలో గురువు దిగ్బలాధిపతి కాబట్టి కొద్దిగా స్టామినా, ఇమ్యూనిటీ స్వల్పంగా దెబ్బతినే అవకాశం ఉంది. తీసుకునే నిర్ణయాల్లో స్వల్పమైన తడబాటు ఉండే అవకాశం ఉంది కాబట్టి తీసుకునే నిర్ణయాలు 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోవాలండి. లేకపోతే కనుక సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ గురువు వివాహ స్థానాన్ని కూడా పాపిగా చూస్తూ ఉండడం వల్ల శుభకార్యాలకు కారణం గురువు కావడం వల్ల, అలాగే లాభాధిపత్యం గురువుకి రావడం వల్ల కంప్లీట్ ఈ వృషభ లగ్నానికి గురువు పాపి కాబట్టి యోగించడండి. లగ్నంలో ఉండడం వల్ల కొద్దిగా 7 వివాహ స్థానం, 9 శుభకార్య స్థానం, ఈ రెండింటిని చూడడం వల్ల వివాహం ఈ సమయంలో చేసుకునే వాళ్ళు మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి చేసుకోవాలండి. లేకపోతే కనుక సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ స్వల్పంగా దెబ్బతినడం, శరీర ఆరోగ్యం కూడా స్వల్పంగా దెబ్బతినడం, కొద్దిగా లావ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లావుకి కూడా గురువు కారణం కాబట్టి లావ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండగలరు. కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇలా చేస్తే కనుక కొద్దిగా వీటి నుంచి, ఈ లావు సమస్య నుంచి కొలెస్ట్రాల్ ఎక్కువ కావడం, ఇట్లాంటి వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఊబకాయం ఇట్లాంటి సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క పరిస్థితి నుంచి ఓవర్కమ్ అయ్యే అవకాశం పరిపూర్ణంగా ఉంది. అలాగే పంచమం విద్యాస్థానం కాబట్టి ఆ స్థానం మీద గురువు యొక్క పాపదృష్టి వల్ల విద్యార్థులకి స్వల్పంగా విద్యాడంకాలు ఇట్లా కలిగే అవకాశం ఉంది. 1కి 10 సార్లు చదువుకోవాలండి. చదువుకోకపోతే కనుక ఒక్కొక్కసారి మర్చిపోయే అవకాశాలు ఉంటాయి విద్యార్థులు కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తే కనుక ఈ యొక్క పరిస్థితి నుంచి కొద్దిగా ఓవర్కమ్ అయ్యే అవకాశం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఈ యొక్క 5 దైవస్థానం కాబట్టి కొద్దిగా దైవం పరంగా ఏదైనా ఉపాసన చేద్దాం అనుకున్నా కానీ స్వల్పమైన ఆటంకాలు క్రియేట్ అవ్వడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క నూతనంగా వివాహమైన వాళ్ళకి స్వల్పంగా సంతానం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సంతాన స్థానం కూడా 5 కాబట్టి దాని మీద సంతాన కారక గ్రహం కూడా గురువు కాబట్టి దాని మీద గురువు యొక్క పాపదృష్టి కూడా పడింది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా సంయమనం పాటిస్తే, అంటే నిరుత్సాహపడకూడదు. కొన్ని రోజులు అయ్యాక సంతానం అయ్యే అవకాశం ఉంది. సమయం పాటిస్తే అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే 7 బిజినెస్ పార్ట్నర్స్కి సంబంధించిన స్థానం కాబట్టి దాని మీద కూడా గురువు యొక్క పాపదృష్టి వల్ల కొద్దిగా బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే వాళ్ళు ధనపరంగా కొద్దిగా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే 9 సేవింగ్స్కి సంబంధించిన హౌసు, అలాగే తండ్రికి సంబంధించిన స్థానం కాబట్టి తండ్రితో స్వల్పమైన విభేదాలు, ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. బంగారు ఆభరణాలు కొనుగోళ్లు, అమ్మకాల విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకుంటే ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ యొక్క సమస్య నుంచి ఓవర్కమ్ అయ్యే అవకాశం ఉంది. చివరిలో పరిష్కారాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అవి మీరు నిత్య జీవితంలో ఆచరిస్తూ మరియు దైవికంగా చేయవలసినవి కూడా సూచించడం జరుగుతుంది. అవి చేస్తే కనుక మీకు అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. అలాగే ఈ యొక్క గురువు వృషభంలో ఉన్నప్పుడు, అలాగే ఈ 10వ ఇంట్లో శని ఉండడం వల్ల మీకు ఆకస్మికంగా కొన్ని సందర్భాల్లో ఆ శని మీదకి శుక్రుడు, బుధుడు వచ్చినప్పుడు, అలాగే శనిని సింహంలో ఉన్నప్పుడు బుధుడు, శుక్రుడు కూడా కొద్దిగా శనిని కూడా చూస్తారు కాబట్టి వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. అలాగే గురువు మీద కూడా, అంటే వృషభంలోకి కానీ వృశ్చికంలోకి కానీ శుక్ర, బుధులు వచ్చినప్పుడు కూడా కొద్దిగా ఈ దోషం తగ్గుతుంది కాబట్టి అప్పుడు కొద్దిగా వివాహ ప్రయత్నాలుగా స్వల్పంగా అనుకూలత కలిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క గురువు, కుజుడు లాంటి గ్రహంతో కొద్దిగా కలిసినప్పుడు స్వల్పంగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే కొద్దిగా స్త్రీలతో ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వివాహం పరంగా కూడా స్వల్పమైన ఆటంకాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. స్వల్పంగా ఆడవాళ్ళ వల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాగే ఈ శుక్రుడు, శని కలిసినప్పుడు మాత్రం ఈ ఆడవారి వల్ల ధనపరమైన లాభాలు ఇట్లాంటివి కలిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకున్నట్లయితే మీకు అన్ని పనులకు కూడా మంచి జరుగుతుంది. అలాగే రవితో పాటు కూడా కలిసినా కానీ ఈ యోగాలు ఇంకా పెరిగి మీకు అన్ని పనులుగా మంచి జరిగే అవకాశం ఉంది.
శని రవిలు కలిసిన శని రవిని చూసినప్పుడు ఇట్లా మీకు బెనిఫిట్ ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాలను మీరు పరిపూర్ణంగా ఉపయోగించుకుంటే అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకంలో శని మహాదశ కానీ, శుక్ర మహాదశ అంతర్దశలు కానీ, బుధ మహాదశ అంతర్దశలు కానీ, రాహు మహాదశ అంతర్దశలు కానీ, రవి మహాదశ అంతర్దశలు కానీ నడుస్తున్నట్లయినా కానీ కొద్దిగా అనుకూలత పెరిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరే అవకాశం ఉంది. మీరు ఈ యొక్క గురువు యొక్క దోషం పోగొట్టుకునే నిమిత్తం పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం, సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళని కొద్దిగా ఎదిరించే పరిస్థితులు వచ్చినా కానీ ఎదురు సమాధానం చెప్పకుండా సాధ్యమైనంత మౌనం పాటించడం వల్ల ఈ దోషాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే దైవాన్ని ఆశ్రయించడం, అలాగే సద్గురువుల యొక్క సహవాసం చేయడం, మంచి ఆధ్యాత్మికమైన ఉపన్యాసాలు వినడము, అలాగే సజ్జన సాంగత్యము ఇట్లాంటివి చేయడం వల్ల ఈ యొక్క దోషాల నుంచి బయటపడగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది. అలాగే మీరు ఈ దోషాల నుంచి బయటపడే నిమిత్తం దక్షిణామూర్తి స్తోత్రము ఇట్లాంటివి చదువుకోవడం మంచిది. అలాగే బాగా శుక్రుడికి సంబంధించిన శుక్ర స్తోత్రము, నవగ్రహాల్లో శుక్రుడికి సంబంధించిన స్తోత్రము చదువుకోవాలి. అలాగే ఈ యొక్క గురువారాలు కూడా పసుపు వస్త్రం ఎప్పుడైనా నెలకొకసారి పసుపు కలర్ జాకెట్ పీసు, శనగలు కేజీన్నర ప్రమాణంగా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం కానీ, లేకుంటే ఇవి రెండు ఈ యొక్క బెల్లంతో పాటు శనగలు బాగా ఉడకబెట్టి ఆవుకు తినిపించడం కానీ ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం మంచిది. ఇట్లా చేయడం వల్ల మీకు ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటి ఏ విషయాల్లో అయితే బాధిస్తున్నారో ఆ బాధలన్నీ తొలగిపోయి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో నెరవేరే అవకాశం ఉంటుంది. మీకు అన్ని పరాలుగా కూడా గురువు యొక్క పీడ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ పాటించగలరు.